మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కిరాతకంగా భర్త చేతిలో హతమార్చబడినటువంటి స్వాతి ఇంటి దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని స్వాతి, మహేందర్ రెడ్డి ఏ విధంగా ఉండేవాళ్ళు, వీళ్ళతో మాట్లాడే వాళ్ళ, నిన్న అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా బయట ఉన్నట్లున్నారు. ఆ సంచిలో ఏం తీసుకెళ్తున్నారు ఏంటన్నాను. మనం మార్కెట్కి వెళ్ళినా నేను చూసిందైతే లాస్ట్ టైం ఆమెకి మొన్న ఫ్రైడే రోజు ఆమె తన భర్త కలిసి బైక్ పైన వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నారు బ్యాగ్లో. దిగంగా చూసిన, బయట కూర్చున్నాం మేము. దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే నేను లాస్ట్ చూసింది ఆమెను. సంచి తీసుకెళ్లేటప్పుడు ఎవరు చూడలేదా? నేను లేను, తను ఉన్నది. అంటే సంచి తీసుకువెళ్ళేటప్పుడు మీకు అనుమానం వచ్చిందా? ఏం లేదు, నేను బయట కూర్చొని ఎల్లిగడ్డ పొట్టు తీసుకుంటా కూర్చున్నా. నేను నా కొడుకు నా బిడ్డ కూర్చున్నాం అరుగు మీద. కూర్చుంటే అది క్యాప్ పెట్టుకుండు, బ్లాక్ కలర్ది కాలేజ్ బ్యాగ్ వేసుకుండు. అది మంచం లాంటిది, ఇది సంచి, నవార మంచం లాంటి సంచిలా మలుచుకొని తీసుకెళ్ళిండు. ఎన్ని సంచులు తీసుకెళ్ళి? ఒకటి తీసుకెళ్ళిండు, ఒకటి కాలేజ్ బ్యాగ్ వేసుకుంటూ క్యాప్ పెట్టుకొని వెళ్ళిండు. అడిగారా ఎక్కడికి వెళ్తున్నారు? మేము అడగలేదు, మనకు తెలియదు కదా. ఏ టైం వరకు? 7 గంటలకు అనుకుంటా, సాయంత్రం నైట్ 7 గంటలకు. మీకు హత్య జరిగిన రోజు ఎలాంటి సౌండ్స్ రాలేదు? రాలేదు. సౌండ్ రాలేదు, ఏం రాలేదు అసలుకి. అదే హెరాన్ అవుతున్నా. పోలీసు వచ్చి నేనే షాక్లోనే ఉన్నా. ఆమె కిందికి రాలేదు కాబట్టి నాకు డౌట్ వచ్చింది మేడం యాక్చువల్లీ. సో నా ఫోన్ నుంచి మెసేజ్ పెట్టిన, జ్యోతి నువ్వు ఎందుకు కిందికి రాలేదు, ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు చెప్పకుండానే అడిగిన. తనకి రిప్లై రాలేదు. అదే రోజు నైట్ ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి తను చనిపోయిందమ్మా. ఏ టైంకి వచ్చారు పోలీసులు? ఏం చెప్పారు? మేబీ 3 o'clock వచ్చినారు. 3 o'clock పోలీసు వాళ్ళు పైకి వెళ్ళి చూసినారు, ఇక బాడీని తీసుకెళ్ళిపోయినారు. ఇక ఉండలను ఇట్లా పిలిపించినారు. నేను పైకి వెళ్ళలేదు మేడం, పైకి వెళ్ళలే. ఇంకా పైకి వెళ్ళి చూడలేదు. గర్భవతి అమ్మ, ఒక బిడ్డ కడుపులో ఉంది, మరొక ఆయన కూడా ఉరిశిక్ష వేసేసేయాలి ఇక, అంతే. ఇవి డైలీ ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఒక్కొక్కటి చూసి వాళ్ళందరికీ ధైర్యం వస్తుంది. మెయిన్ ఫోన్సే ఉండొచ్చు, ఫోన్లలో చూసి ఇలాంటి ప్లాన్ ఎట్లా హత్య చేయాలి ఇవన్నీ చూసే చేస్తున్నారు. ఆయనకి ఉరి తీసేయాలి, అన్నం తిండి పెట్టకుండా జైల్లోనే ఉరి తీసేది ఒకటే సెకండ్ అంతే. ఇంకా బతకద్దు. ఎంత ఉసురు పోసుకుంటారో ఆడదాంది. ఆయన ఒక ఆడపిల్ల, ఒక హక్కు ఉంది కదా, అట్లా చేయడం చాలా తప్పు. చెప్పండి అమ్మా, న్యాయం అంటే చనిపోయినటువంటి స్వాతిని తీసుకురాలేము, ఏం న్యాయం కోరుతారు? అతనికి ఏం శిక్షించాలి? మాకంటే ఏం లేదు, కానీ మా ఇంటి మీద పేరు వచ్చిందని మాకు అదే బదనమైందని మాకు అంతే, కానీ బాధ తప్పించి ఏం లేదు. వాళ్ళు తెలియని వాళ్ళు, కానీ ఈడికొచ్చి ఇట్లా అయిపోయిందని మాకు అదే బాధ, కానీ మాకేం లేదు. చూస్తున్నాం కదా, ప్రస్తుతానికైతే స్వాతిని చంపేటువంటి ముందు రోజు స్వాతి ఫోన్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. అనుమానం వచ్చి తన భర్తని అడిగితే ఉంది అని చెప్పి మాత్రం చెప్పాడు, బయటికి వెళ్ళాడు అని చెప్పేసి. సంచి తీసుకొని వెళ్తున్నటువంటి టైంలో కూడా మాకు ఎలాంటి అనుమానం రాలేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత.